నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ ధాన్యం నిల్వలపై అధికారులు పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు చేశారు. అందులో భాగంగా కాళూరు గ్రామంలోని సిద్దరామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. మిల్లులోని స్టాక్ రిజర్వ్లు, రికార్డులు, నిల్వలో ఉన్న ధాన్యం, సీఎంఆర్ లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో రికార్డుల్లో ఉన్న నిల్వలకు, మిల్లులో ఉన్న ధాన్యానికి భారీ వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 2,03,688 క్వింటాల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమర్పించే పూర్తి నివేదిక ఆధారంగా సంబంధిత రైస్ మిల్లులపై నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ భుజంగరావు తెలిపారు. తర్వాత డిటిసిఎస్ గారు సిద్దరామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాలూరు విలేజ్కి సంబంధించినటువంటి రైస్ మిల్లు తనిఖీ చేయగా ఇక్కడ మనకు యాక్చువల్గా 3,15,970.96 క్వింటళ్ళు ఉండాల్సిందిగా వాళ్ళు నిర్ధారించుకున్నారు రికార్డును పరిశీలించి. దాంట్లో వాళ్ళు అక్కడ ఫిజికల్గా కనుక్కున్నది 1,12,282.40 క్వింటాళ్ళు. రిమైనింగ్ ఏదైతే ఉండాల్సింది ఉందో కనబడలేదు అక్కడ 2,03,688.56 క్వింటళ్ళు. దానికి సంబంధించి వెరిఫై చేసుకొని వాళ్ళు పంచనామా కండక్ట్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. రిపోర్ట్లో ఏం రికమెండేషన్ దాన్ని బట్టి మేము క్రిమినల్ యాక్షన్ అయితే క్రిమినల్ యాక్షన్, తర్వాత రికవరీ ప్రాసెస్ అయితే రికవరీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. వీళ్ళు సర్ప్రైజ్ చేసిండ్రు, అంటే ఇన్స్పెక్ట్ చేసిండ్రు. దానికి సంబంధించిన రిపోర్ట్ మనకు వచ్చింది. దాని మీద ఇప్పుడు మనం తదుపరి చర్య తీసుకుంటాం.